हिरण्मयीं लक्ष्मीं जातवेदो मावः जातवेदो लक्ष्मीमनवगामिनीं यस्यां हिरण्यं विन्देयं ఈ శిథిలాలలో చిరంజీవివైన చిత్రంలో చిరస్థాయిగా నిలిచిపోయిన చక్రవర్తి ఎవరంటే శ్రీకృష్ణదేవరాయలు గారు. మన ప్రాంతం కూడా మన పెనుగొండ కూడా రెండో రాజధానిగా కూడా శ్రీకృష్ణదేవరాయలు గారు పరిపాలించారు. మరి అలాంటి గొప్ప వ్యక్తి విగ్రహావిష్కరణ ఈరోజు పెనుగొండ నియోజకవర్గం గోరెంట్ల మండల హెడ్ క్వార్టర్స్లో ఈరోజు ఏర్పాటు చేయడం జరిగినది. మరి నిజంగా చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే అంత గొప్ప వ్యక్తి ఈరోజు మనం విగ్రహావిష్కరణ చేసుకోవడం. మరి ఆ విగ్రహం దాత కూడా మా నాన్నగారి పేరు మీదట మా నాన్నగారి జ్ఞాపకాలతో శ్రీకృష్ణదేవరాయల విగ్రహం కూడా నేనే ఇస్తున్నాను. అదేవిధంగా ఎందుకంటే శ్రీకృష్ణదేవరాయలు గారు ఈరోజు రాయలసీమ రతనాల సీమ అని గతంలో చరిత్ర చెప్పేదంటే రాయల ప్రజల కోసం అహర్నిశలు కష్టపడిన వ్యక్తి మన శ్రీకృష్ణదేవరాయలు గారు. ఒక పక్క ఈరోజు ఈ అన్ని ప్రాంతాల్లోనూ చెరువులు ఉన్నాయి అంటే ఆనాటి రాయలు శ్రీకృష్ణదేవరాయలు గారు చెరువులు తవ్వించడమే. ఈరోజు పెనుగొండలో ఒక కిల్లా కావచ్చు, మరి చెప్పుకోవాల్సిన ఎంతో చరిత్ర మన పెనుగొండలో ఉంది. రెండో రాజధానిగా శ్రీకృష్ణదేవరాయలు గారు ఒక కోట నిర్మాణం జరిగింది. అదేవిధంగా మరి మనం కూడా మళ్ళీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే గతంలో శ్రీకృష్ణదేవరాయలు గారు ప్రజల కోసం అహర్నిశలు కష్టపడ్డాలో, ఏదైతే రాయలసీమ రతనాల సీమ అని చరిత్రలో చెప్పుకునేవా అని నిజం చేయాలి, దాన్ని నిజం చేయాలి. రాయలసీమ రాళ్లసీమగా మారిపోయింది, దీన్ని మళ్ళీ రతనాల సీమగా మార్చాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క అపర భగీరథుడై ఈరోజు చెరువులకు నీళ్ళు ఇవ్వడం, సాగునీరు తాగునీరు పరిశ్రమలు రావడం, అదేవిధంగా ఇలాంటి గొప్ప వ్యక్తులలో విగ్రహావిష్కరణ చేయడం కల్లా పిల్లల భావితరాలకు చరిత్ర తెలుస్తుంది ఈ గొప్ప వ్యక్తిని. ఎందుకంటే మరి మారు వేషంలో కూడా వెళ్ళి ప్రజలు పడుతున్న కష్టాలు తెలుసుకున్న శ్రీకృష్ణదేవరాయలు గారు. అలాంటి ఆ స్ఫూర్తితోనే మన పరిపాలన కూడా అలాగే జరుగుతుంది. ఒక పక్క శ్రీకృష్ణదేవరాయల ఉత్సవాలు కూడా చేస్తున్నాం. నిన్నటి రోజే మాట్లాడాం. శ్రీకృష్ణదేవరాయల ఉత్సవాలు ఎందుకంటే రాయలు రాజధానిగా ఏదైతే మన పెనుగొండ కొండ ఉందో ఆ కొండలో మనం ఎన్నికల సమయంలోనూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ ఒకటి భూమి పూజ చేయాలి, అది కూడా దగ్గరలో పనులు మొదలైతే ఆ టైంలోనే మనం శ్రీకృష్ణదేవరాయల ఉత్సవాలు కూడా జరపాలనుకుంటున్నాం.